హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ కొంచెం గ్యాప్ అప్ అయ్యి మనకి మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేసి రీటెస్ట్ చేయడానికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిందండి. సో ఈ మూమెంట్నే ఇవాళ కూడా కంటిన్యూ చేసింది. బట్ ఓవరాల్గా మనం చూస్తే అరౌండ్ 25,900 నుండి 26,020 వరకు మూమెంట్ ఇచ్చిందండి. అంటే 120 పాయింట్సే మూవ్ అయింది నిఫ్టీ. అంత పెద్ద మూమెంట్ ఏం కాదు, కానీ ఉన్న అందులో కూడా ప్రీమియం అయితే బాగానే వచ్చిందండి. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాము. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే 26,000 అయితే బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ సస్టైన్ అవ్వక మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. క్లోజింగ్ వచ్చేసి 26,013 దగ్గర క్లోజ్ అయిందండి. సో రేపు కనుక కొంచెం గ్యాప్ అప్ ఇవాళలాగే అయ్యి మనకి ఈ లెవెల్ని కనుక బ్రేక్అవుట్ చేసేది ఉంటే, బ్రేక్అవుట్ చేసి ఇక్కడ సస్టైన్ అవ్వాలండి 1 క్యాండిల్, అప్పుడే మనము లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 26,100. ఇన్ కేస్ ఇది కూడా మనకు బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయ్యేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 26,180. లేదంటే అట్ ఓపెనింగ్ అయ్యి 26,050ని బ్రేక్అవుట్ చేసినా మనకి నెక్స్ట్ టార్గెట్స్ అవే. బట్ ఇక్కడ కాస్త కన్సాలిడేషన్ అయినా జరగాలి, లేదంటే రీటెస్ట్ చేసైనా మళ్ళీ మనకు పైకి వెళ్ళాలి. అలా ఏది ఉంటే మంచి మూమెంట్ అయితే వస్తుంది. ఇవాళ మూమెంట్ చాలా తక్కువ ఉంది కాబట్టి రేపు ఎక్స్పైరీలో మంచి మూమెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ని కనుక 26,000ని కనుక బ్రేక్అవుట్ చేసేది ఉంటే మనకు యాజ్ యూజువల్ అప్ సైడ్ టార్గెట్స్ ఇందాక చెప్పినట్టే 50, 100 అండ్ 180. కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి ఈ లెవెలే అండి. ఇవాళ ఏదైతే మూవ్ అయిందో అదే లెవెల్ అప్ టు 25,388. Hope you liked my video. Please like, share and subscribe. Thank you.